ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లలకు ఏ ఫార్ములా మిల్క్ అయితే మంచిదో అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. నేను మా పాపకు యూజ్ చేసిన ఫార్ములా మిల్క్ కోసం మీకు చెప్దామని వీడియో షేర్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ వీడియోలో సిమిలాక్ ఐక్యూ ప్లస్ అని బేబీ మిల్క్ అన్నమాట. ఫార్ములా మిల్క్ తాగటం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పెరుగుతుందంట. తర్వాత నర్వస్ సిస్టమ్, ఐస్, ఇంకా అన్ని డెవలప్మెంట్ బాగుంటుంది. తర్వాత ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. తర్వాత ఈ పాలు తాగటం వల్ల పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే కొంతమంది పిల్లలకి ఈ పాలు కూడా పడవన్నమాట, మోషన్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే మా బాబుకు చూసాము, ఫస్ట్లో ఏ పాలు పట్టించినా పడేవి కాదు. అప్పుడు డాక్టర్ గారు సిమిలాక్ ఐసోమిల్ రాశారన్నమాట. అది పట్టిన తర్వాత మా బాబుకు పడేవి, ఏ పాలు కూడా పడేవి కాదు. ఫార్ములా మిల్క్ కానీ గేదె పాలు కానీ ఏవి పడేవి కాదు, మోషన్స్ అయిపోయేవి అన్నమాట. తర్వాత సిమిలాక్ ఐసోమిల్ వాడాము. అప్పుడులో ఇది ఉందని మాకు తెలియదు అన్నమాట. తర్వాత దీనికోసం మాకు మా పక్కింటి ఆవిడ చెప్పింది. అప్పుడు మేము ఈ మిల్క్ తీసుకున్నాం అన్నమాట, ఈ ఫార్ములా మిల్క్. ఈ మిల్క్ తాగిన తర్వాత బాగుంది. మా అమ్మాయికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదన్నమాట. కానీ దీని కాస్ట్ ఎక్కువ. కానీ మేము 6 months తర్వాత ఇంట్రడ్యూస్ చేసాం మా పాపకి. అందుకని మేము ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా, పొద్దుటంతాను పెట్టిన తర్వాత నైట్ మాత్రమే ఇస్తున్నాం అన్నమాట ఈ మిల్క్. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కదా, మేము కాస్ట్ ఎక్కువ పెట్టుకోలేక, ఎక్కువ డబ్బాలు కొనుక్కోలేక నెలంతా అలా తక్కువ ఒక నెలకు ఒక బాటిల్ వాడుతున్నాం అన్నమాట. ఈ మిల్క్ చాలా బాగుంటుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, మోషన్స్ అవ్వవు. దీని కాస్ట్ 700 రూపాయలు అన్నమాట ప్రైస్. పెట్టగలిగిన వాళ్ళు తీసుకోవచ్చు. సిమిలాక్ ఐసోమిల్ అయితే ఇంకా దీనికంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. తర్వాత బ్రెయిన్ బాగుంటుంది, చాలా తెలివితేటలు ఉంటాయి అన్నమాట. ఇది డెవలప్ అన్నిటిలోని బాగుంటారు పిల్లలు. కానీ కాస్ట్ ఎక్కువ. ఇలా ఉంటుంది చూడండి మిల్క్. ఇందులో స్పూన్ ఉంటుంది, ఆ స్పూన్నే వాడాలన్నమాట. 30 ml బాయిల్ వాటర్లో 1 స్పూన్ వేస్తే తాగుతారు. ఫస్ట్ తాగి పిల్లలు అయితే కొంచెం పటిక బెల్లం ఉంటుంది కదా, అది కలిపితే తాగుతారన్నమాట పిల్లలు. అలా ఫస్ట్లో తాగరు, తర్వాత అలా తాగుతారన్నమాట. కొంచెం రోజుకి అలవాటు చేయాలి. మా పాప కూడా అసలు తాగేది కాదు. ఫస్ట్లో అలాగే పటిక బెల్లం వేసి కొంచెం అలా అలవాటు చేసాము. ఈ మిల్క్ వాడడం వల్ల చాలా యూజెస్ వచ్చాయి మాకు. అందుకనే చాలా బాగుంటుంది మా పాప. చూడండి, ఒమేగా 3, ఒమేగా 6 ఉంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ బాగుంటుందంట. మిల్క్ ప్రిపేర్ చేసేటప్పుడు తప్పకుండా మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోండి. తర్వాత బాటిల్ ఎప్పుడు కూడా కడిగేసి బ్రష్తో తర్వాత బాగా కడిగి వేడి నీళ్ళలో ఉడికించాలి. అప్పుడు పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. పిల్లలకి ఎప్పుడు కూడా ఏమి ఇచ్చినా
ఎక్స్పైరీ డేట్ చూసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని వాడండి. లో మెయిన్ ఏంటంటే ఒమేగా 3 ఒమేగా 6 విటమిన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో తల్లిపాలలో ఉన్నట్టు ఉంటుందంట. అందువల్ల పిల్లలకి చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.